డిస్కషన్ ఆఫ్ ది స్పీకర్ ను కూడా విమర్శించుడు అనేటువంటి మాట నాకు వద్దు. కానీ స్పీకర్ న్యాయబద్ధంగా కోర్టులనే విమర్శిస్తున్నారు జడ్జీలు, మీకు అదేం పెద్ద విషయం కాదు కదా. ఒక్క నిమిషం ప్లీజ్, ఇంటరప్ట్ చేయొద్దు వెంకటరెడ్డి గారు, ఇంటరప్ట్ చేయొద్దు. నాకు దమ్ముంది సత్యం మాట్లాడే దమ్ము, నాకు సత్యం. వెంకటస్వామి గారు అంటే కరెక్టా రాంగా ఇవంతా కాకుండా కాంగ్రెస్ పార్టీ అయితే ఎమ్మెల్యేలు తీసుకోవడంతో కొంత లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టుకుంది అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటానండి. అంటే అనవసరమైనటువంటి, అంటే మా స్వార్థమో లేదా మా పార్టీకి అవసరానికంటే ఎక్కువ అట్నుంచి వచ్చేటువంటి వ్యక్తుల యొక్క స్వార్థంతో కొంత కన్ఫ్యూజన్ అయింది. దాంట్లో పార్టీ యాక్సెప్ట్ చేసింది ఉంటున్నారు. ఇది అనవసరమైనటువంటి రాద్ధాంతమే. ఎందుకంటే నేను ఒక్క మాట ఏమంటే, తెలంగాణ ఉద్యమ టైంలో ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దీనికి చాలా ప్రోత్సహించి ఆయన గారు చేసినప్పుడు మేమే విమర్శిస్తున్నాం. అక్కడ ఉన్న వెంకరెడ్డి కావచ్చు, నేను కావచ్చు, మీ అందరం కూడా అప్పుడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ లో ఉన్నటువంటి కేసీఆర్ గారు కావచ్చు, ఆయన అందరం విమర్శించిన తర్వాత అదే పనిని అంతకంటే ఎఫెక్టివ్ గా కేసీఆర్ చేసినట్టు. కేసీఆర్ చేసిన పనిని విమర్శించినప్పుడు రాజశేఖర రెడ్డి పని మంచిది కాదన్నప్పుడు మేము కూడా అవసరం లేకుండా మాకు ఈ విషయంలో వెంకటస్వామి గారిని అప్రిషియేట్ చేయాలి. అబ్సల్యూట్ మెజారిటీ ఉంది మాకు. అబ్సల్యూట్ ఐ మీన్ దట్ ఈస్, ప్రభుత్వానికి ఏ దోకా లేదు, ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి పరిస్థితి కూడా ఏం లేదు. లేని కారణంగా ఈ అనవసరమైన ఆశలు చేపెట్టుకొని వచ్చినటువంటి కొంతమంది స్వార్థ ఎమ్మెల్యేలు, అందులో అంటే నీది ఏ పార్టీ రా అని అంటే అధికార పార్టీ అనేటువంటి పరిస్థితి, అది బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాకుండా నీది ఏ పార్టీ అంటే అధికార పార్టీ అనేటువంటి దౌర్భాగ్య స్థితి ఎమ్మెల్యేల స్థితిలో రావడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి మచ్చ. ఆ మచ్చ అనవసరంగా మేము కూడా పూసుకున్నాము. దాని నుంచి బయటపడనే మంచిది. ఒకవేళ ఎమ్మెల్యేలు అందరూ ధైర్యంగా, ఇప్పుడు మేము జూబ్లీ హిల్స్ గెలిచినాం, ఇక భారతీయ జనతా పార్టీ ఓడిపోయి డిపార్ట్ రాని భారతీయ జనతా పార్టీ వెంకరెడ్డి అన్ననే మేము రెడీ అంటున్నాడు. 10 మందికి రిజైన్ చేసిన కాబట్టి నేను మా అధిష్టానానికి, మా ముఖ్యమంత్రి గారికి, మా మహేష్ గౌడ్ గారికి మీ ద్వారా నేను అప్పీల్ ఏం చేస్తున్నా అంటే 10 మంది అయితే 10 మంది రిజైన్ చేయని. వస్తాం అనుకున్న వాళ్ళు ఇంకో 5-6 వస్తాం అనుకున్న వాళ్ళు చేయను కానీ రిజైన్ కాండి. సుమిత్ర ఆనంద్ గారు మీ కామెంట్ ఏంటి దీని మీద? అయితే ముందు అసలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధ్యమని అనుకోని నమ్మనటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎటు మళ్ళీ బీఆర్ఎస్ వైపు వస్తారో, ఎటు మళ్ళీ పార్టీ మెర్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో అని భయంతో ఎన్నికలకు ముందు పార్టీలు మారితే ఫిరాయిస్తే రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి, రాళ్లతో కొట్టండి అని చెప్పిండు. అట్లా చెప్పడమే కాకుండా సుమిత్రాదేవి గారు ఒక్క మాట, మీకు ఏ విధమైన నైతిక హక్కు లేదమ్మా. వినండి అన్న, నైతిక హక్కు లేదు. ఈ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ గారికి కానీ, వినండి అన్న, ఇది నా మాట, కేసీఆర్ మాట కాదు, నా మాట. మీరు మాట్లాడింది రేవంత్ రెడ్డి మాట కాదు. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, ఆవిడ ఏం చెప్తారో విందాం. ఇది నా మాట, అంకర్ గారు ఒక్క మాట. సుమిత్ర గారికి నేను చెప్తున్నా, కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ లో ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో ఏం మాట్లాడాడో బయటికి దిద్దాం. ఒక మీలాంటి జర్నలిస్ట్ అడిగితే ఊకుంటే రాండి అని ఏం మాట్లాడి, నేను ఆయన భాషను ఉపయోగించదలుచుకోలేదు. ఆయన ఏం మాట్లాడాడో బయటకు దిద్దాము. అన్ని మాట్లాడకండి. నేను చెప్పిన కదా 10 మంది ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, అసలు సుమిత్ర గారు ఏం చెప్తారో విందాం. ఒక్కసారి సుమిత్ర గారు ఏం చెప్తారు? కాకి ఇంటి మీద వాళ్తే కాల్చి చంపుతా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, రాళ్లతో కొట్టి చంపమన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆయన స్పీకర్ నిర్ణయం వినండి,
వినండి. మీరు అంతకంటే ఎక్కువ ఓటు నిర్ణయం మాట్లాడిందమ్మా. ఏముంటది? అది గుర్తు స్పీకర్ చేసుకో. నిర్ణయం ఏముంటది? ఇది తేలక ముందే ఎన్నికలు రావు, ఏమి రావు, మీరు నిశ్చింతగా ఉండండి అని వాళ్ళకు హామీ ఇస్తారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికలు ఉండవు, ఏముండవు, మీకు నేనున్నాను హామీ ఇస్తారు ఆయన. అయితే సుమిత్ర గారు ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలిగించింది మీరు కదా? ఒక్క నిమిషం సుమిత్ర గారు ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ప్లీజ్ సుమిత్ర గారు. అలా అట్లా కాదండి, ఇందాక వెంకరెడ్డి గారు అన్నట్టుగా శ్రీనివాస్ యాదవ్ అనేటోడు తెలంగాణ ఉద్యమానికి అంటే మమ్మల్ని వీపు పలకొట్టి అందరిని సావాబాదినోడు ఆడు రాగానే తెలంగాణ ఉద్యమం ఒక ఉవ్వెత్తున లేచిన ఉద్యమంలో గెలిచినటువంటి ఒక నాయకుడు తెలంగాణ ప్రజల యొక్క గుండెల్లో గుణపం గుచ్చి శ్రీనివాస్ యాదవ్ అనేటోడిని తీసుకొచ్చి తెలంగాణ ప్రయోజనాల కోసం కొంత పురుగును కూడా ఒక్క నిమిషం సుమిత్ర గారు నా క్వశ్చన్ వినాలి. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు. ఇచ్చినాము ఆయన కోసం తెగించి కొట్లాడినా మేమంతా ఆయనతో వస్తున్నా మల్లేశ్వర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ప్లీజ్ తెలంగాణ కోసం ప్లీజ్ సుమిత్ర గారు నా క్వశ్చన్ వినండి. సుమిత్ర గారు నా క్వశ్చన్ వినాలి. మీరు ఇందాక ప్రస్తావించారు రేవంత్ రెడ్డి గారు కామెంట్స్ మీరు ప్రస్తావించారు సుమిత్ర గారు. ఒక్క నిమిషం ప్లీజ్ వెంకటరెడ్డి గారు ప్లీజ్, మనకు టైం తక్కువ ఉంది. నేను ఇంకా మల్లేశ్వర్ గారికి అవకాశం ఇవ్వాలి ప్లీజ్. ప్రశ్న అడుగుతున్నారు వినండి ప్లీజ్ సుమిత్ర గారు. అసలు ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మీరు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా తీసుకున్నారు, ఆ రకంగా తీసుకున్నారు, గతంలో ఆ వ్యాఖ్యలు చేశారు, ఇవి చేశారు. కానీ ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ క్రియేట్ చేసింది మీరు కదా. ప్రభుత్వం ఏర్పడి ఎన్నో రోజులు కాకముందే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వం కూలిపోబోతుంది, అక్కడ కేంద్రంలో బీజేపీ రెడీగా ఉంది, ఇలాంటి కామెంట్స్ చేసింది మీరు కాదా? అది హాస్యాస్పదం కాదు. కడియం శ్రీహరి ఇప్పుడు అటు పోయినటువంటి కడియం శ్రీహరి తన మాట కన్నా మాట అది. కేవలం కడియం శ్రీహరి గారే కాదు, ఒక మీటింగ్ లో సాక్షాత్తు కేసీఆర్ గారు కూడా ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. లేదండి, కడియం శ్రీహరి గారు అన్న మాటలు కేటీఆర్ చేసిండు ఈ వ్యాఖ్యలు 3 నాళ్ళ ముచ్చట అనే మాట శ్రీహరి గారు చేసిన మాట కాంగ్రెస్ చరిత్రలో ఉంది కదా. ముఖ్యమంత్రి ఆ చరిత్ర రాసిందే మీరు కదా ఎమ్మెల్యేని తీసుకొని కుమార్ గారు ముఖ్యమంత్రులను మార్చే చరిత్ర కాంగ్రెస్ కు ఉన్నదే కదా. ఆ సందర్భంగా అని ఉంటారు.